ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతంలో సభలు జరగటం మరి దేవుడు ఏర్పాటు అని, ఆయన సంకల్పం అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతాలు ఎక్కువగా మలికిపురం కానీ ఈ ప్రాంతాలు కానీ చాలాసార్లు రావడం జరుగుతుంది. అనేక సార్లు వచ్చాను. మళ్ళీ అనేక దినాల తర్వాత ఈ ప్రాంతంలో రావడం, మరి ఈ సభలకు ఆహ్వానించడం తమ్ముడు రాజేష్ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అలాగే వాక్యాన్ని ప్రేమించి త్వరగానే వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తూ వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. చాలా జాగ్రత్తగా మీరందరూ వినాలని ప్రభు పేరట నా మనవి. అనంత లోకంలో నియంత అనేది అనంతమైన లోకము అంటే ఈ లోకము అంతమైపోయే లోకం. ఇది ఈ లోకంలో అనంతమైనది అని దేవుడు చెప్పటం లేదు, కానీ దేవుడు ఉన్న పరలోకము అనంతమైన లోకం. అది ఆ మహాలోకంలో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకొని దేవుని ప్రేమను అర్థం చేసుకుని క్రీస్తు యేసునందు బాప్తిస్మము పొంది రక్షణలోకి ప్రవేశిస్తారో వారు చేయవలసిన కార్యక్రమాలను దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే జరిగిస్తూ ఉంటారో అనంతమైన పరలోకంలో వారిని దేవుడు ఒక నియంతగా, ఒక అధికారిలాగా, ఒక ఉన్నతమైన స్థితిలో నేను ఉంచాలి, చూడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత తిన్నా కడుపు నిండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుందో, ఎన్ని దేవుని మాటలు వింటున్నా మార్పు జరగకపోతే అంతకన్నా ప్రమాదం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమే కదండి. ఎంత తిన్నా కడుపు నిండకపోతే, ఎకరాలు తినేసినా కడుపు నిండకపోతే ఇంకా ఎవరైనా చంపేస్తారు తప్ప బతకనివ్వాలంటోండి. కాబట్టి ఇది ఎంత ప్రమాదకరంగా ఉందో, ఎన్ని మాటలు వింటున్నా మార్పు అనేది జరగకపోతే ఇది అంతకంటే ప్రమాదం. ఇది ప్రియ దేవుని పిల్లలారా, పరలోకములోనే కాదు ఈ లోకములో కూడా దేవుడు 6 దినాలు సృష్టిని కలుగజేశాడు. ఆయన అన్నీ సిద్ధపరిచాడు, అన్నీ చక్కగా తీర్చిదిద్దాడు. 6వ దినమున చివరిలోనే మనిషికి జన్మనిచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఏమని పలికాడు అంటే, నాయన, ఈ సృష్టిలో ఉన్నవన్నీ మీకోసమే చేశాను నేను. మీరు ఈ ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తులు. మీరు మీకన్నా గొప్పవి ఈ సృష్టిలో చాలా ఉన్నాయి, కానీ నీకంటే ఏది గొప్పది కాదు నాయన. నిజమే ప్రియులరా, మనకంటే గొప్పది ఏమీ లేదండి. దేవుని మనసులో మన ప్లేస్, మన స్థానం చాలా పెద్దది, చాలా గొప్పగా ఉంది. మన మనసులోనే దేవుడికి చోటు లేకుండా పోయింది. దేవుడు తన పిల్లల్ని నక్షత్రాలతో పోల్చుకున్నాడని నిన్నటి దినాన్న మనం విన్నాం. నక్షత్రం అంటే ఏదో చిన్నదనుకుంటున్నారేమో. మనం నివసిస్తున్న ఈ భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది ఒక నక్షత్రం. ఒక నక్షత్రం. మనం నివసిస్తున్న ఈ అతి పెద్ద భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్దది ఒక నక్షత్రం.
దీనిని బట్టి ఆలోచించండి. 13 లక్షల రెట్లు పెద్దవైన నక్షత్రాలతో నిన్ను పోలుస్తున్నాడంటే వాస్తవానికి ఈ భూమి మీద కంటికి కనిపించని 6 అడుగుల ఆకారం కంటే చిన్నది నీ రూపం. ఎంత గొప్పగా మన గురించి ఆలోచించుకుంటున్నాడో చూడండి ప్రియులారా. అందుకే దేవుడు ఈ లోకంలో మన గురించి మనం అర్థం చేసుకోవాలి. మనల్ని ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే నిన్నటి దినమున మనం విన్నాము, దేవుడు వెలుగుగా ఉన్నాడు అని లేఖనాలలో ఉంది. దేవుడు వెలుగై ఉండును. ఆ వెలుగు అనే దేవుడు ఈ భూమి మీద ఏం చేశాడు అంటే విశ్వానికి వెలుగునిస్తున్నాడు. అది విన్నాం మనం నిన్న. రెండవది, భూమికి వెలుగునివ్వడానికి సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలను కలిగించాడు ఆయన. అబ్రహాముతో ఒకరోజు దేవుడు మాట్లాడుతూ, నాయన అబ్రహాం, పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా, నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు నాయన అని బాధపడుతున్నావు కదా, ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం తండ్రి అని బాధపడుతున్నావు కదా, నీకు అవకాశం ఉంటే ఆకాశం వైపు చూడొక్కసారి, ఆ నక్షత్రాలను ఏమన్నా లెక్క పెట్టగలవా అని అడిగాడు. అమ్మో, నా వల్ల కాదు నాయన, అంతమంది పిల్లలను నీకు కలిగిస్తాను. నక్షత్రాలు ఎలాగైతే ఆకాశంలో మెలమెల మెరుస్తున్నాయో అంతమంది పిల్లల్ని, అలాంటి పిల్లలను నేను నీకు ఇస్తాను నాయనా, నీకు ఇస్తాను. ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని దేవుడు మామూలుగా చూడాలనుకోవడం లేదండి. దావీదు గారు ఒకరోజు ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచిస్తున్నాడో కీర్తనల గ్రంథం ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని. 8వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలో దయచేసి అందరూ చూడండి, 3-4 వచనాలు చూద్దాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు, వాడు ఏ పాటి వాడు అని అడుగుతున్నాడు చూడండి. వాడు ఏ పాటి వాడు? ఈ పదాలు చూసారు ఎలా ఉన్నాయో. ఏమంటే సూర్య చంద్ర నక్షత్రాలతో దగ్గర పెట్టి చూస్తే మనం అసలు ఎంతండి, మనం ఏ పాటి వారమండి? ఇది ఆలోచిస్తుంది ఎవరో? మహారాజు. మళ్ళీ చదవండి ఆ మాట. నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? నిజమే, మనం ఏ పాటి వాళ్ళమండి? మనం ఇంతలో కనబడి అంతలో మాయమైపోతావని తెలిసినా మన ఆలోచనలో మన ఇష్టాలో ఎప్పుడు కూడా కాదనుకో మనం. దేవుని పిల్లలారా, మనకిష్టం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా 3 మన జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. మనకిష్టం ఉండదు అవి, కానీ తప్పనిసరిగా వస్తాయి, చచ్చినట్టు వస్తాయి అవన్నీ కూడా. అందుకే కుటుంబాలతో అందరూ మనసు విప్పి హృదయపూర్వకంగా మాట్లాడేసుకోండి. నిజంగా చెప్తున్నానండి, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియటం లేదు కదా. మీ కుటుంబాలతో మనసారా మాట్లాడుకోండి. నేను వెళ్ళిపోతే మీరు ఎలా ఉండాలో తెలుసా అని మనసు విప్పి మాట్లాడండి. చివరి దినాలకు వచ్చేసాం. ఉండిపోదామని మనం అనుకున్న ఉండే పరిస్థితులు భూమి మీద మనకు లేవు. మనకిష్టం లేకపోయినా వస్తాయి. ఏంటో చెప్పనా? ఒకటి ముసలితనం. ఎంత ఆపినా ఆగది. ఇది అలా ఆగిపోతే గనక ఏం చేస్తాం మనం? చెప్పండి. ఎంత ముందే ఎంత డబ్బులైనా కడతాం దానికి కదా. ముసలితనం అండి, ఎంత ఆగినా ఆగదది. పాపం కవర్ చేయలేక చచ్చిపోతుంటాం దాన్ని. ఆగది. పాపం పైన ఎంత మెరుగు
తీర్చిదిద్దినా కానీ లోపల సరుకు మాత్రం అయిపోయింది, పవర్ తగ్గిపోయింది. రెండవది మనకి ఇష్టం. అందుకే చాలామంది హీరోలు హీరోయిన్లు వాళ్ళ అందం తగ్గిపోతున్నప్పుడు పాపం ఎంత ఏడుస్తారో తెలిసేవాళ్ళు. ఎప్పటికీ ఏడుస్తూ ఉంటారు కొంతమంది, తెలిసింది. ఆంధ్ర అందగాడు అని పేరు పొందిన శోభన్ బాబుని వయసు పెరుగుతున్న తర్వాత కంటికి కనిపించేవాడు కదా ఆయన చూద్దామంటే. ఈరోజు ఇలా అయిపోయాను నేను. ఎంతోమంది సర్జరీలు కూడా చేయించుకుని నువ్వెన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఇది ఆగదు. రెండవది, మనకిష్టం లేకపోయినా తప్పకుండా వచ్చేది ఏంటంటే రోగం అండి. ఖచ్చితంగా వస్తుంది, తప్పదు. ఇంకా తప్పనిసరిగా మనకి ఇష్టం లేకపోయినా, ఇది అస్సలు ఇష్టం ఉండదు ఎవరికి. మనిషికి ఇష్టం లేని సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే, పిల్లలు ఏ సబ్జెక్ట్ అంటే కష్టం రా అన్నాడు, మ్యాథ్స్ అంటే నాకు ఇష్టం ఉండదండి అంటాడు. అలా మానవ జీవితంలో చాలా కష్టంగా అనిపించేది, నచ్చని ఒక సబ్జెక్ట్ మరణం. ఎంత ఆపినా ఇది ఆగదు ప్రియమైన దేవుని పిల్లలారా. చూసారా, ముసలితనము ఆగటం లేదు, రోగము ఆగటం లేదు, మూడవది మరణము. ఎంత కోటీశ్వరుడైన వీటిని ఆపటం సాధ్యపడదు. అందుకే నాకు ఏమనిపిస్తూ ఉంటుందంటే, మనం మారం కాని నేటి దినాలలో మారం కాని దేవుని పిల్లలారా, దేవుడు అనుకున్నంత మారలేదండి, మారలేదు. దేవుడు కోరుకున్నంత మారలేదు. మారటం అంటే బాప్తిజం పొందుకోవడమేనా? మారటం అంటే నీ పేరు మార్చుకోవటమేనా? మారటము అంటే ఇంట్లో నుంచి చర్చిలోకి మారటమేనా? ఆ మార్పు దేవునికి తగినట్టుగా నువ్వు మారాలి దేవుని పిల్లలరా. అందుకే నేడున్నా ఏమంటే మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి ఒక మాట. నేడున్న దేవుని పిల్లలకి ఆసక్తి తగ్గిపోయిందా పెరిగిందా చెప్పాలి అమ్మా. ఎప్పటి నుంచి తగ్గిపోయింది చెప్పనా? కరోనా వచ్చిన కానీ తగ్గిపోయింది. అప్పటికే అంతంత మాత్రంగా ఉండేది కదా. కరోనా వచ్చిన తర్వాత బొత్తిగా వాక్యం మీద ప్రేమ లేకుండా పోయింది. నిజమా కాదు చెప్పాలి మీరు? నిజమే. వాక్యమా ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి కదా సెల్ ఫోన్లని. ఏ రోజైతే నువ్వు అక్కడ చూస్తూ కూర్చు ఉండిపోతున్నావు, అప్పుడే పోయావు నువ్వు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నేడున్న క్రైస్తవులు చాలా మందిని చూస్తున్నానండి నేను. ఎలాంటి రకాల ప్రజలు ఉన్నారో చెప్పనా? దయ్యానికే ఏమండి ట్రైనింగ్ ఇచ్చేంత స్థితిలోకి ఎదిగిపోయారు. ఎవరో దయ్యానికే ట్రైనింగ్ ఇచ్చే రకాలు ఎవరో. వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పిన బుర్రకెక్కవిక. ఏదన్నా నాకు తెలిసి నేను విన్నాను, ఇదేనా అండి? దేవుని పిల్లలారా, ఈ శరీరం ఒకరోజు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తున్నానండి. అంటే నాకు నా మనసుకు అర్థమేం చెప్తున్నాను. ఒక వ్యక్తిని చూశాను నేను. మంచి స్మెల్ వచ్చింది అతని దగ్గర, సెంట్, అత్తరు వాసన భలే అనిపించింది, మనసుకు ఆనందం అనిపించింది. నిజమే, కొన్ని సెంట్లు ఉంటాయి మనసు ఆనందంగా ఉంటుందని బైబిల్ కూడా చెప్పింది, నేనే కాదు. కొన్ని సెంట్లు ఉంటే అదోలా ఉంటుంది, అదోలాగా చాలా బాగుంది స్మెల్. ఎవరైనా అంటే ఏమంటే అతను సెంట్ స్మెల్ చాలా బాగుంది, కానీ అతను చాలా దుర్మార్గుడని అన్నారు. అంటే పైకి మాత్రం బాగున్నాడు అనమాట, లోన పైకి ఏం పరిమళ వాసన వచ్చేస్తుంది, లోపల దుర్గంధం. చూసారా? ఇప్పుడు మెరుగులు దిద్దుకోవాల్సింది మన దేహాన్ని కాదు, నువ్వు కనిపించాల్సింది బాహ్య రూపాన్ని నువ్వు చక్కగా ఉంచుకోవడం కాదు, నీ అంతరంగాన్ని సరి చేసుకో. ముందు నీ అంతరంగాన్ని సరి చేసుకో. పరలోకమందున్న కన్న తండ్రి నిన్ను చూస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలాంటి లోకంలో ఉన్నామో తెలిసి ఒక క్లిప్స్ మనం చూద్దాం, జాగ్రత్తగా మీరు గమనించండి. ఇవి చూపిస్తూ మీకు బాగా అర్థమవుతుందని. ఎందుకంటే బొత్తిగా గ్యారంటీ లేని భూమి మీద మనం ఉన్నామని నీకు తప్పకుండా అర్థం అవ్వాలి. ఈ
మహావిశ్వంలో మనమున్న భూమి పరిస్థితి ఒక్కసారి మీరు చూడండి ప్రియులారా. ఈరోజు ఏదో చూసి మురిసిపోతూ ఉంటున్నాం మనం అందరం కూడా. ఈ భూమి మీద విశ్వములోనే అతి పెద్ద ఈ విశ్వములో మనమున్న భూమి చాలా చిన్నగా కనబడుతుంది. చూడండి మీరు అందులో రాట్నంలాగా తిరుగుతున్న భూమి మీద మనం ఉన్నామంటే, మన ఇల్లు ఉందంటే, మన ఆస్తులు ఉన్నాయి అంటే ఎంత ఆశ్చర్యమైన ఉంటామనిపిస్తుందండి. మనకి అనిపిస్తుందా? సహోదరి సహోదరులారా, అనంతముగా కనపడుతుంది ఈ లోకం. ఈ లోకము, ఈ భూమి, ఈ విశ్వంలో ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది. ఇది ఇసుక రేణువు లాంటి భూమి మీద మన బడ ఎలా ఉందంటే, అది నాది, ఇది నాది, ఇది నాది, అది నాదని ఎక్కడికి పోతున్నాడో కనబడకుండా పోతున్నాడు ఒక రోజు. అందుకే మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఇంత భయంకరంగా గుండె గుబేలం అనిపిస్తుంది. ఇలా తిరుగుతున్న ఇంత చిన్న భూమి మీద నేనున్నానా? భూమి ఇంత చిన్నదైతే అందులో నువ్వెంత ఉంటావు? అందుకే దావీదు నాయన, మహారాజైన దావీదు, నువ్వు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రాలను చూడగా అసలు నేను ఏ పాటివాడినైనా, నేనెంత, నా బతుకెంత అనిపించాలి మనకి. ఇప్పుడు ఒక మహారాజుకే ఎలా అనిపించినప్పుడు మనకి ఎప్పుడన్నా అనిపిస్తుందండి అలాగా. అందుకే మనం మనకి ఎప్పుడు అనిపించదు కాబట్టి మనం మారం. మనం అందుకే మార్పులు లేవు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు లోకస్తులను చూసినా, దేవుణ్ణి నమ్ముకుంటున్న వారిని చూసినా, మాటల్లో కానీ, చేతల్లో కానీ, క్రియలలో కానీ ఏంటి తేడా? ఏముంది మార్పు? కానీ మన గురించి దేవుని ఆలోచన చాలా ఉన్నతంగా ఉంది. ఒక అనంతమైన లోకములో నిన్నొక నిన్ను నియంతగా నిలబెట్టాలనుకుంటున్నాడు. నిన్నొక డిక్టేటర్ లాగా, నిన్నొక అధికారి లాగా, నిన్నొక ఎదురులేని వాడిలాగా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాలని నీ కన్న తండ్రి కోరుకుంటుంటే లోకాన్ని పట్టుకుని పీలుస్తూ బతుకుతున్నావు. ఈ జీవితం అనే ఇంటిని చాలా బాగా కట్టుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. కానీ ఎవరి జీవితాలను వాళ్ళు, ఏమండి, మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే, ఇల్లు కట్టుకుంటాం మనం. ఏమండి, బాగా కట్టుకుంటామా, చండాలంగా కట్టుకుంటామా? ఏమండి, చాలా బాగా కట్టుకుంటాం మనం. మంచి మంచి రంగులు వేసుకుంటాం మనం. అద్దరిపోయేలా నిర్మించుకుంటాం మనం. ఇప్పుడు ఇల్లు గొప్పదా, మనం గొప్పడమా అమ్మా? కొంతమంది పాపం నేను చూశాను, మా ఇంటి పక్కన నాకు బాగా సన్నిహితులలో కొన ఊపిరితో ఉండగానే బయట పడేసారు అట్టుకొచ్చి. నేను అనుకున్నాను, పాపం కష్టపడి నానా బాధలు పడి కట్టుకున్నారు, ఆయన తీసుకొచ్చి అప్పుడే పడేశారు. ఇంకా చచ్చిపోలేదు. ఇంకానే ఎంత దారుణం అండి ఇది. ఆ ఇల్లు అంక చూస్తూ అలా ఉండిపోయాడు ఆయన. మన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఇల్లులో ఉండే మనిషే గొప్పడు. అయితే ఇల్లు ఉండిపోతుందేమో కానీ అన్ని రోజులు మనం కూడా
ఉండలేము. ఇల్లు చాలా బాగా కట్టుకుంటాం. కానీ నీ జీవితం అనే ఇంటిని వదిలేసావేంటి? నువ్వు ఎలా నిర్మించుకున్నావు? రాజుల కాలాల్లోనండి, రాజులు నివసించే ఆ కాలాల్లో ఒక రాజు ఏం చేశాడంటే, తాపీ పని చేసే ఒక వ్యక్తిని పనికి కుదుర్చుకున్నాడు. చాలా ఇళ్ళు కట్టించుకుంటున్నాడు. రాజులు చాలా ఇళ్ళు కట్టించుకుంటున్నాడు అతని చేత. అక్కడే ఉండిపోతున్నాడు ఆయన దగ్గర పనివాడు. అలా చాలా సంవత్సరాలు పని చేస్తూ ఉండగా ఒకరోజు ఆ మేస్త్రి ఏమన్నాడంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చాలా సంవత్సరాలు నీ దగ్గరకు వచ్చి ఉండిపోయాను, నాకు ఆరోగ్యం కూడా బాగుంటలేదు, మా ఊరు వెళ్ళిపోతాను, నా భార్య బిడ్డలతో ఉండాలనుకుంటున్నాను, నాకు సెలవు ఇప్పించండి, నీ దగ్గర చాలా పనులు చేశాను, నీకెంతో లాభం తెచ్చిపెట్టాను, నేను వెళతాను రాజుగారు అన్నాడు. అప్పుడు రాజు ఏం చేశాడంటే, పంపించాలా వద్దా? పంపించాలి కదా, నువ్వు వెళ్ళొద్దు నాయన అన్నాడు. ఇప్పుడు నీకు ఇంకొక ఇల్లు కట్టమని అవకాశం ఇస్తున్నాను. ఇంకొక ఇల్లు, మంచి ఇల్లు కట్టాలి నువ్వు, ఆ తర్వాత వెళ్దుగానే. ఇల్లు కట్టాలి, చాలా క్వాలిటీగా కట్టాలి నువ్వు, చాలా అద్భుతంగా నిర్మించాలి నువ్వు అనగానే ఈ మాట ఈ మేస్త్రికి నచ్చలేదు. ఎందుకని? నేను ప్రేమగా అడిగాను, ఇంతవరకు కష్టపడ్డాను, నేను వెళతాను, నాకు ఆరోగ్యం బాగోలేదు, నా భార్య బిడ్డలతో ఉంటాను అంటే పంపించలేదు అని కోపంతో అతను చెప్పిన మాట నచ్చలేదు దీనికి. ఇప్పుడు చూడండి ఎలా కడుతున్నాడు తెలుసా? ఇసుక ఎక్కువ, సిమెంట్ తక్కువ, నాసి రకం స్టీల్స్ ఇష్టాసారంగా కట్టేస్తున్నాడు. చాలా రోజు తొందరగా వెళ్ళిపోదామని చాలా అన్యాయంగా కట్టేశాడు. దాన్ని కట్టేసి గబగబా అన్నీ రెడీ చేసేసి రాజుగారికి దగ్గరికి వెళ్ళి తాళాలు ఇచ్చి, పని అయిపోయిందండి, ఇప్పుడే వెళ్ళిపోతాను సార్ అన్నాడు. ఇప్పుడన్నా అన్నతావా అని అడిగాడు. అప్పుడు ఆగాగు, వెళ్దిగా, నాకు ఈ ఇల్లు నీకేరా అని ఇచ్చేసాడండి. సరే, ఎవరికి అది ఇల్లు? అందరికీ బాగానే కట్టావు, నీ ఇల్లు ఏంటి ఎలా కట్టుకున్నావు? ఏంటి నీ పద్ధతి ఏంటి అసలు? అందరికీ బాగానే కట్టావు, ఇప్పుడు ఆ ఇల్లుని చూసి ఏడవాలో బాధపడాలో తెలియట్లేదు, నవ్వాలో తెలియట్లేదు తనకి. ఇల్లు వెళ్ళగానే మెదడిపోతే చూసారా, అందరికీ బాగా కట్టాడు. మనం అందరికీ చెప్తాం ఏమన్నా చెప్పమంటే, మరి నీ జీవితాన్ని వదిలేసావు గాలికి. నీకు తీరం లేదేంటి? నీకు భయం లేదేంటి? నీకు భక్తి లేదేంటి? ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా, ఇప్పుడు ఆ ఇంట్లో ఉండాలంటే నేను భయపడుతున్నాడు, చూడడానికి కూడా భయపడుతున్నాడు. కానీ అది అతని కోసమే అనే దానికి వచ్చేసరికి, ఇది ఎందుకు చెప్పానంటే దేవుని పిల్లలారా, మనము మన జీవితాన్ని ఇష్టసరంగా బతుకుతాం. ఎవరికన్నా చెప్పమంటే మాత్రం మంచి సలహాలు ఇస్తాం మనం. మరి నీకు పరలోకం వద్దా? చెప్పు. నీకు వెళ్ళిపోతాను, పరలోకానికి వెళ్ళిపోతావని నీకు ఎవరన్నా రాసిచ్చారా? ఈ చివరి దినాలలో నుండి భక్తి పెరగాలే కానీ తగ్గిపోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. నా కళ్ళ ముందు చూస్తున్నాను, కళ్ళ ముందే ప్రేమలు చల్లారిపోతున్నాయి. ప్రారంభంలో ఉన్న ప్రేమలు ఈ రోజు కనపడుతున్నాయా? దేవుని పిల్లల మధ్య కనపడుతున్నాయా? ఎందుకు? కాలం పెరిగే కొద్దీ నీకు భక్తి పెరగాలి కదా, విశ్వాసం పెరగాలి కదా, భయం పెరగాలి కదా, నీతి పెరగాలి కదా, పరిశుద్ధత పెరగాలి కదా. దేవుడు ఈ లోకంలో ఎంత ఉన్నతంగా కలిగించాడంటే, ప్రపంచానికి అంతటికి విశ్వానికి వెలుగుగా ఉన్నాడు దేవుడు. ఆ తర్వాత భూమిని కలిగించాడు, భూమికి వెలుగునివ్వడానికి సూర్యుడిని చేశాడు. సూర్యుడు ఎన్ని విధాలుగా మనిషికి ఉపయోగపడుతున్నాడో అని తెలుసుకున్నాం. కానీ అసలు ఆ సూర్యుడిని ఎందుకు ఉంచాడో సృష్టిలో ఆలోచించమండి. మనం ఆలోచించాం. అందుకే దేవుడు ఈరోజు మన గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే, నాయన, సూర్యుని వలన
నీ కడుపు నిండుతుంది. నిజమే, సూర్యుని వలన నీకు ఆక్సిజన్ గాలి పీల్చుకోగలుగుతున్నావు, మంచిదే. సూర్యుని వలన నీకు దాహం తీరిపోతుంది. సూర్యుని వల్ల జీవరాశులన్నీ బతుకుతున్నాయి. సూర్యుని వల్ల ఈ చీకటి కమ్ముకుపోయిన ఈ చీకటి పోతుంది. ఈ సూర్యుని వెలుగులోనే ప్రపంచము కనబడుతుంది. సూర్యుని వెలుగులోనే ప్రపంచము బతుకుతుంది. సూర్యుడు ప్రపంచానికి ఎంత అవసరమో నా పిల్లలైన మీరు కూడా ఎలా ఉండాలి? మరలి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41వ వచనాన్ని మరలా చదువుదాం ప్రియులారా. మత్తయి సువార్త మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయబడుదురు. 13వ అధ్యాయం 43. అప్పుడు ఇది ఈ మాట పట్టుకోండి, ఈ మాట కావాలి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, నిన్న క్లారిటీ ఇచ్చాను మీకు. తండ్రి రాజ్యము అంటే సంఘము అని చెప్పబడింది. ఇక్కడ చెప్పేది తండ్రి రాజ్యము అంటే పరలోకములో అని చెప్పబడుతుంది ఇది. ఓకే, అప్పుడు నీతిమంతులు తండ్రి రాజ్యములో ఎలా ఉండాలట? సూర్యుని వలె తేజరిల్లుదురు. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉండాలి? క్రిస్టియన్స్ ఈక్వల్ టు సన్, సూర్యుడు. సూర్యుని వల్ల ప్రపంచములో ఉన్న అన్నీ కనబడుతున్నాయి. సూర్యుని వల్ల అందరూ బ్రతుకుతున్నారు, అవునా కదా? పక్షులు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవుడు, నా పిల్లలు నీతిమంతులైతే సూర్యుని వల్లే తేజరిల్లాలి. ఇంకొక మాట చూద్దామా? ఇంకొక మాట మలాకీ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. 31. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించుదురు. ఆయనను అదిగోండి, ఆయనను ప్రేమించువారు. ఎలాంటి? దేవుణ్ణి ప్రేమించేవారు. వింటున్నారమ్మా? దేవునిని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా ఉండాలట? ఎలా ఉండాలండి? ఏమ్మా, ఎలా ఉండాలనుకున్నాడో ఎలా ఉంటున్నాం మనం? ఉదయించే సూర్యుడిలా ఉండాలి, కానీ అస్తమించే సూర్యుడిలా ఉంటాం మనం కదా? ప్రియమైన దేవుని పిల్లలారా, అండి నిజంగా ఇంత పెద్ద పెద్ద మాటలతో మనల్ని ఎంత పోలుస్తున్నాడు చూసారా? మనం వెలుగుతున్న, ప్రకాశిస్తున్న సూర్యుళ్ళు అన్నాడు, నక్షత్రాలతో పోలుస్తున్నాడు. నిజంగా మనం నక్షత్రాలనే స్టార్ అని ఎవరినంటామండి? సినిమా యాక్టర్ని సూపర్ స్టార్ అంటాం, ఇంకో స్టార్ అంటాం. కానీ నిజంగా స్టార్లు ఎవరు? ఒరిజినల్ స్టార్లు ఎవరమ్మా? నీతిమంతులు. మనమని అందరం కల్పించుకోకండి. కొన్ని ఎలగని స్టార్లు ఉంటాయి, చెప్తాను ఇప్పుడు, దాన్ని చూపిస్తాను ఇప్పుడు మీకు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు ఎంత ఉన్నతంగా మన గురించి ఆలోచిస్తున్నాడంటే సూర్యునిలా ఉండాలన్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి జన్మనిచ్చిన తర్వాత అండి, బాగా వినండి కనిచ్చింది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళను గొప్ప నక్షత్రాలుగా సూర్యుల్లాగే ఉంచాడు వాళ్ళని. దేవుడు ఒక మాట వారి హృదయంలో ఉంచాడు. నాయనా, నా మాట వినండి, ఇవన్నీ తినండి, ఇది తినొద్దు, ఇది నా ఆజ్ఞ అని వారి హృదయంలో ఉంచాడు. అప్పుడు వెలుగుగా ఉండవలసిన ఆదాము అవ్వలు ఒక భయంకరమైనటువంటి చీకటి అలుముకుంటుంది, కమ్ముకుంటుంది. ఎవరు అని ఆలోచించగలిగితే అపవాది వారి హృదయములో ఉన్న దానిని ఎత్తుకుపోయాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఏమంటే దేవుని మాట వింటే వారు దేవుని వెలుగుగా ఉండేవారు.
అందుకే చూడండి, జనరేటర్ ఉంటుంది, మీటింగ్స్లో పెడుతున్నాం కదా, ఇది దూరంగా ఉంచుతారు. ఇది ఆ జనరేటర్ అంటే పుట్టించేదని అర్థం. ఈ పవర్ శక్తిని పుట్టిస్తుంది అది. దేవుడు వెలుగును పుట్టించే జనరేటర్. దేవుడు మనుషుల్ని పుట్టించాడు, జనరేటర్ ఆయన. అలాగే చీకటిని, పాపమును, అంధకారాన్ని కలిగించే ఒక జనరేటర్ ఎవరంటే అపవాది. చూడండి, అందుకే చాలా తేటగా చెప్పాడు గ్రంథంలో. అపోస్తలుల కార్యములు చూద్దాం, ఆ మాట చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. 18, 26, 18వ వచనంలో మధ్యలో నుంచి వారు చీకటిలో నుండి, ఆ పదాన్ని పట్టుకోండి. అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 18వ వచనం. తమ్ముడు చదువుతున్నారు చూడండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. చీకటి వెలుగు, చీకటి వెలుగు, వెలుగు చీకటి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి అంటే అర్థం ఏంటో చెప్తున్న అర్థం అంటే సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి అన్నారు చూడండి. అంటే ఇప్పుడు చీకటి అంటే ఎవరు? సాతాను, పాపపు జనరేటర్ అన్నమాట అపవాది. అంటే పాపం చేసే వాళ్ళందరూ ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. మరి నీతి క్రియలు చేసే వాళ్ళందరూ దేవుని సంబంధులు. ఇక్కడ వెలుగు అంటే దేవుడని, ఇక్కడ చీకటి అంటే అపవాది అని చాలా తేటగా మనకు చెప్పేశాడు. మొట్టమొదటి దంపతులైన ఆదాము అవ్వలను వారిని చీకటి కమ్ముకునేలా చేసింది అపవాది. ప్రియ దేవుని పిల్లలారా, ప్రకాశించవలసిన వారు ఈరోజు మనుషులు చూడండి మెరిసిపోతూ ఉండాలి. ఎలా మెరిసిపోవాలి? మంచి బట్టలు వేసుకున్నా, మంచి లైటింగ్ ఎట్టుకున్నా, చెప్పండి ఎలా మెరిసిపోవాలి? పోనీ మేకప్లు వేసుకుని మెరిసిపోవాలా? ఎలా? ఈరోజు చూడండి, మనుషులు లోకంలో తెగ మెరిసిపోతున్నారు, పాపంలో మెరిసిపోతున్నారు, చదువులో మెరిసిపోతున్నారు, ఉద్యోగాల్లో మెరిసిపోతున్నారు. కానీ దేవునిలోనే మాత్రం మెరవటం లేదండి ఎవరండి. ఎంత బాధాకరంగా ఉంటుంది అంటే, నిజంగా దేవుని ఆలోచనలకు వెళుతుంటే దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆదాము అవ్వల్ని టార్గెట్ చేసింది కదా. అందుకే ఆ రోజు నుంచి ఇశ్రాయేలీయులందరూ చీకటి కమ్ముకుంటుంది వాళ్ళని. చీకటి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనాన్ని అందరూ చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనం. చూడుము, చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. ఏ చీకటి? కటిక చీకటి. ఏటమ్మా? జనములను కమ్ముచున్నది. కానీ యెహోవా మీ మీద సూర్యుని వలె ఉదయించుచున్నాడు ఆయన. దేవుని పిల్లలారా, ఏం కమ్ముతుందండి ప్రపంచాన్ని? చీకటి. చీకటి కమ్మేసిందా అంటే ఏ చీకటి? సాతాను సంబంధమైన చీకటి, పాప సంబంధమైన చీకటి. సూర్యుని చీకటి కాదు, విశ్వంలోకి ఉన్న ఆ వెలుగు కాదు, మన ఇళ్లలో వెలుగుతున్న ఈ బల్బులు కాదు. మనుషులు చీకటి సంబంధులుగా మారిపోతున్నారంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మళ్ళీ చదువుదాం. మళ్ళీ 60వ అధ్యాయం 2వ వచనాన్ని మళ్ళీ చదువుదాం. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చేదరు. ఈ మాటలన్నీ చూస్తుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు చీకటి కమ్ముకోవడం ప్రారంభించిందండి? ఎప్పుడు? ఏదైనా తోటలోనే, ఆదాము వాళ్ళ దగ్గరే ఆ రోజు ఆరంభమైన ఈ చీకటి విస్తరించిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా, విస్తరించిపోతుంది. కానీ కొంతమంది నిజంగా వెలుగులోనే ఉన్నాము అనుకుంటూ చీకటి ఉంటుంది వాళ్ళ హృదయాల నిండా. తెలిసే మీకు? అందుకే ఇక్కడ పరలోకపు తండ్రి ఈ చీకటి పొరలను చీల్చడానికి మరొక సూర్యుణ్ణి
ఉదయింపజేయడానికి సిద్ధమయ్యాడు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనాన్ని ఇప్పుడు చూడండి ప్రియులారా. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. చూడండి, ఎవరికో కూడా చెప్పేశాడు, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు. అండర్లైన్స్, నీతి సూర్యుడు ఉదయించును. ఎవరా నీతి సూర్యుడు? ఆదాము అవ్వల దగ్గర అలుముకున్న ఈ చీకటి విపరీతంగా విస్తరించిపోతుంది. ఈ చీకటిని చీల్చటానికి సూర్యుడిని ఉదయింప చేయాలనుకున్నాడు పరమ తండ్రి. నీతి సూర్యుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని పంపాలనుకున్నాడు. వచ్చాడా? మరి వచ్చాడా? ఆయన వచ్చాడు, సువార్త ప్రకటించాడు, మనుషులను వెలిగించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలను కూడా చూద్దాం దేవుని పిల్లలారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనములలో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చూడండి, ఇదంతా చీకటిగా ఉందా? అక్కడ చీకటి ఉంది, ఇక్కడ వెలుగుగా ఉంది కదా. ఇప్పుడు చీకటి పోవాలంటే ఏముండాలి? వెలుగు ఉండాలి, వెలుగు. రైట్. ఇప్పుడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఇంకా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను అంటున్నాడు. చూడండి, ఏం చేస్తుందట? చీకటే ఎక్కువైపోయింది. చీకటి ఎక్కువైపోయి మనుషులకి ఈ వెలుగు సరిపోతలేదు కదండి. చాలా మంది వెలుగులో ఉన్నామనుకుంటారంటే దేవుళ్ళలోనే ఉన్నామనుకుంటారు చాలామంది. కప్పలను చూశారు మీరు? కప్పల్ని నిజంగా చాలా జాలి అర్థం, ఇప్పటికీ అర్థం అది ఏంటో దాని పరిస్థితి. అది వెళుతున్నప్పుడు చాలా చోట్ల వెలుగుగా ఉంటాయి, అక్కడ ఆగవాయి. కారు కానీ బైక్ కానీ వేసుకుని వెళ్తుంటే అప్పుడు ఆ వెలుగులోకి వస్తుంది, ఇది వచ్చి టైర్ కింద పడి చచ్చిపోతుంది. అంటే వెలుగులోకి వచ్చి ఏం చేసింది? చచ్చిపోయింది. మనం కూడా చూడండి, దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాం, ఎప్పుడో చచ్చిపోయి ఉంటాం మనం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది గురించి మాట్లాడుతూ ఇప్పుడు నీతిమంతుడు ప్రకాశిస్తున్నాడని చెప్పాడు కదండి. ఇప్పుడు ఆ నీతిమంతులే ఎలా ఉంటున్నారో చెబుతూ మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 28వ వచనాన్ని కూడా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. 28. అలాగే మీరు వెలుపల మనుషులకు. తీశారమ్మా మత్తయి సువార్త 23వ అధ్యాయము 28వ వచనం. అలాగే మీరు వెలుపల అంటే బయట మనుషులకు ఎలా కనపడుతున్నారట అండి? బయటికి ఇతనంత నీతిమంతులు లేడన్నట్టు కనపడుతున్నారట. చూసారు బయటికి ఎలా కనపడుతున్నారు? వెలుపల నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల చూడండి, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండిపోయారంటున్నాడు. చూడండి, చూసారా? అందుకే ఒక మాట మనకి గుర్తుకొస్తూ ఉండాలి. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు వెలుగని, క్రైస్తవులు వెలుగు ప్రకాశించాలన్నాడని, ఇప్పుడు సాతాను కూడా ఏ వేషం వేసింది? వెలుగుదూత వేషం వేసేసింది. ఇది వెలుగే, దేవుడు వెలుగే. ఈ సాతాను వెలుగే, దేవుని పిల్లలు వెలుగే. ఇప్పుడు ఏ వెలుగులో ఉన్నావు నువ్వు? చెప్పండి, మనం ఏ వెలుగులో ఉన్నాం? మనం దేవుని పిల్లలారా. అందుకే ఇక్కడ నీతిమంతులు బయటికి నీతిమంతులుగా కనపడుతున్నారంట, కానీ లోపల అక్రమముతోనూ వేషధారణతోనూ నిండిపోయారంటున్నాడు. చూడండి ఏమండి, ఒక మండుతున్న ఒక సూర్యుని వలె ప్రకాశించవలసిన ఒక నువ్వు వెలుగుతున్నావా? చెప్పు. నీ హృదయాన్ని చూడు, చీకటి ఎలా ఉందో. చీకటి ఏ చీకటితో నిండిపోయిందో, ఏ చీకటితో నిండిపోయిందో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు
భూమి మీద మన పని ఏంటంటే వెలుగుతూ ఉండాలి. మత్తయి సువార్తలో కూడా మన బాధ్యతను చెబుతున్నాడు, క్రైస్తవుల బాధ్యతను చెబుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరో? మీరు అంటే ఎవరమ్మా? నీతిమంతులు. నీతిమంతులు అంటే మనమే దేవుని పిల్లలు అనుకుందాం. మనం ఎవరమంటే లోకానికే వెలుగు. నిజమేనా? నిజంగా చెప్పండి, మనం ఎవరైనా వెలుగుతున్నామమ్మా? వెలుగుతున్నామా? క్రిస్మస్ నెలలో బాగా కనపడతాయి మనకి ఇంటి పైన ఏంటయ్యి స్టార్లు. కానీ అసలైన స్టార్ చీకట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అసలైన స్టార్ ఏ ముందు గొట్టలో ఉంటుంది. అసలైన స్టార్ ఏమో ఆరిపోయి కూర్చుంది. ఏమంటే ఆ బొమ్మ లాంటి స్టార్ ఏమో ఉత్తు వెలిగించి కూర్చుంటున్నాం అక్కడ. చూసారా? అంటే బయటికి ఏమనుకోవాలి, ఇప్పుడు బయటికేమో నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ లోపల అక్రమముతోనూ ద్వేషముతోనూ నిండిపోయారని వేషధారణతో నిండిపోయారని బాధపడుతున్నాడంటే. చదవండి మత్తయి సువార్త 5:14 నుంచి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలుగుచుటకై దీప స్తంభం మీదనే పెట్టుదురు. నిజమే కదండి? స్తంభాలు చూడండి, లైట్లు, ఇక్కడ ఉన్న లైట్లు ఏమండి ఎక్కడ పెట్టారు? పైన పెట్టారు కదా. కింద పెడితే బాగుండు కదా, చక్కగా గొయ్యి తీసి అందులో పెడితే బాగుండు కదా. ఎందుకు పైన పెడతారండి? వీధి దీపాలు కానీ ఎక్కడ పెట్టాలి? పైన పెడతారు, కింద ఎవరో పెట్టరు. కింద పెడితే ఏమవుద్ది అమ్మా? కింద పెడితే ఏమవుద్ది? వెలుగు రాదు. ఎవడన్నా దీపం వెలిగించి కొంచెం కింద పెడతారండి? కొంచెం కింద మంచం కింద పెడతాడు ఎవడన్నా? పెట్టడం. ఏమండి ఇల్లంతా చీకటిగా ఉంది, అప్పుడు మీరు దీపం వెలిగించారు, ఇప్పుడు ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఇప్పుడు దాని మీద కొంచెం వేసేసాం, మళ్ళీ ఏమొచ్చింది? చీకటి వచ్చేసింది. ఇప్పుడు ఏ చీకటి మంచిది? ముందు ఒకసారి చీకటి ఉంది, ఈలో మధ్యలో గ్యాప్ ఇచ్చావు, వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ చీకటి వచ్చేసింది. అందుకే మీలో ఉన్న వెలుగును గురించి మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? ఇది చదివేండి, ఇంకా చదివేద్దాం దీన్ని. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. పనుందా లేదా దేవుని పిల్లలకి? ఉందా? నేనైతే మా పిల్లలకి రాజమండ్రిలో వారికి ఏమి నేర్పించానంటే, ప్రతి నెల 3 రోజులు మహాసభలు కాండక్ట్ చేస్తారు చాలా ఘనంగా. ఎన్ని వందల మంది, ఎంత మంది వచ్చినా వాళ్ళందరికీ భోజనం పెట్టేస్తారు. ప్రతి ఇంటికి గడపకి వెళ్ళి పెళ్లి పత్రికలు ఎలా ఇస్తారో అంత మర్యాదగా, అంత గౌరవప్రదంగా వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి పిలుస్తూ ఉంటారు మా పిల్లలు. బాధ్యత అండి మనకి. ఏదో సంవత్సరంకి ఒకసారి మీటింగ్ పెట్టేసినా దేవుడి పని తెగ చేసేసి అనుకోకూడదు మనం. నువ్వు వెలుగు ఎంతసేపు వెళ్ళగాలి? మనం కొన్న బల్బు నెలకోసారి పేలిపోద్దాను అనుకోండి, మనకి చాలా మండుతుంది. మనకి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా స్టాండర్డ్ బల్బు కావాలి మనకి. మన ఇంట్లో బల్బేమో రోజు ఎలగాలి, దేవుని ఇంట్లో బల్బులేమో ఎలగవి. ఎలగటం లేదు. లోకంలో ఎలగమంటే భలేలు వెలుగుతారండి బాబు. అందుకే దేవుడు ఎలాంటి నిర్ణయానికి వచ్చేసాడు తెలిసండి? 6వ అధ్యాయం మత్తయి సువార్త, మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపజేయమని చెప్పాడు అన్నది చదువుకున్నాం. 23వ వచనం 6వ అధ్యాయం 23. ఎంత బాధపడుతున్నాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 23, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమయమై ఉండును. ఇక్కడ అండర్లైన్ చేయండి, పదాన్ని పట్టుకోండి బాగా దీన్ని. నీలో ఉన్న వెలుగు, నీలో ఉన్న వెలుగు అంటే మనిషిలో ఉన్న వెలుగు, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అన్నాడు. చూడండి ప్రియులారా, ఏది గొప్పది? వెలుగు గొప్పదా, చీకటి గొప్పదా? అమ్మా, చీకటి గొప్పదా? అది 2 ఆన్సర్లు వచ్చాయి ఇక్కడ. మీరు చెప్పండి, అడుగుతున్నాను మామూలుగా. ఇప్పుడు చెప్పండి అమ్మా అంటే, ఒకటేమో బైబిల్లో ఉన్నది చెప్పేశారు మీరు, వెరీ గుడ్. ఇంకొకటి వాస్తవంగానే చెప్పేశారు. ఇప్పుడు వెలుగు మంచిదా, చీకటి మంచిదా?
వెలుగే మంచిది, వెలుగే మంచిది. మరి ఇక్కడ ఏమంటున్నాడు, ఇలా అంటున్నాడు ఏంటి? నాయన, నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది అని ఎందుకన్నాడు తెలుసా? ఇందాక చెప్పాను కదా, చీకటితో నిండిపోయింది ఇల్లు, దీపం వెలిగించావు అంటే ఫస్ట్ ఏముంది? చీకటి. తర్వాత ఏమొచ్చింది? దీపం వచ్చింది, వెలుగు వచ్చింది. మళ్ళీ ఆ వెలుగు ఏం చేశావు? కొంచెం వేసేసావు, ఆ వెలుగును వెలగనివ్వకుండా చేసేసావు. ఏమండి, ఇప్పుడు ఏమొచ్చింది? మళ్ళీ చీకటి వచ్చేసింది. ఇప్పుడు వెలిగించబడిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత పాపము అనే చీకటి నీలోకి వస్తే, నువ్వు మారకుండా ఉన్నప్పుడున్న చీకటి మంచిది కదా. నువ్వు మారకుండా లోకంలో ఉన్నప్పుడు ఆ చీకటి సంబంధిగా ఉన్నావే, అదే గొప్పది కదా, అదే గొప్పది కదా. దేవుల్లోకి రాకముందు, దేవుల్లోకి వచ్చిన తర్వాత మరలా సినిమాలని, సీరియళ్ళని, లోకమని, పాపమని, లోకాన్ని ఎంతగానో మునిగి తేలుతున్న నువ్వు, చీకటిలో మునిగిపోయిన నువ్వు, వెలిగించబడిన తర్వాత మరలా చీకటి కమ్ముకుంటే ముందున్న చీకటి కదయ్యా ఎంతో మంచిది అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే మీరందరూ వెలిగించబడిన నీవు ఖచ్చితంగా మీ వెలుగును మనుషుల ఎదుట ప్రకాశింపజేయండి. లేదంటే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నిర్ణయం చూడండి ఎలాగుందో. చూద్దాం ఒకసారి, గ్రంథాన్ని చూడండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం. ఏమండి, వెలగవలసిన దేవుని పిల్లలు వెలగకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 16వ వచనం. 13వ అధ్యాయము 16వ వచనంలో ఆయన చీకటి కమ్మజేయక మునుపే అంటున్నాడంటే, అంటే ఏం చేస్తాడు ఆయన? దేవుడు ఏం చెయ్యగలడు చెప్పండి అమ్మా? దేవుడు చీకటి కమ్మజేయక మునుపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. మీరు వెలగవలసిన మీరు, మారిన మీరు ఇంకొందరిని మార్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వెలగకపోతే నాకెందుకు వచ్చిన గొడవ? నేను బాప్తిజం తీసుకున్నాను, రొట్టె బల్ల తీసుకుంటున్నాను, ప్రార్థనలకు వెళ్తున్నాను, ఏదో చేస్తున్నాను, నాకు పరలోకం గ్యారంటీ, ఎవడెలా పోతే నాకెందుకు, నేను చాలా నీతిమంతుడిని, నేను పరలోకం గ్యారంటీ అని అనుకోకూడదు మనం. ఇది కాదు మనం అనుకోవాల్సింది, ఇది కాదు. నిన్ను వెలగమంటున్నాడు. లోకానికి వెలుగంటే అసలు నీ ఇంట్లో వాళ్ళనే మార్చుకోలేదు నువ్వు. ఏంటి నీ మార్పేది? అందుకే ముందు ఒక మాట అన్నాను కదండి, మారామంటున్నాం కానీ దేవుడు కోరుకున్నంత మారలేదు. మళ్ళీ ఎవరో మారలేదని వాళ్ళు మార్చాలనుకుంటాం మనం. ఆడ మారలేదండి, ఏడ మారలేదని అంటావు కానీ నువ్వు మారావు. అసలు నువ్వు పూర్తిగా పర్ఫెక్ట్గా దేవుని వెలుగుగా నువ్వు బతుకుతున్నావు భూమి మీద. చచ్చిపోతే ఏమైపోతావో ఒకసారి ఆలోచించండి. మనం చచ్చిపోయిన రోజున 10 మంది వచ్చి మాట్లాడతారు, ఇతను పరలోకం పోయాడని. కానీ నీకు తెలుసు, దేవుడికి తెలుసు నువ్వెక్కడుంటావో అన్న సంగతి ఆయనకి తెలుసు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే బయటికి నీతిమంతులుగా, బయటికి పరిశుద్ధంగా, బయటికి భక్తులుగా ఈరోజు బాహ్య రూపంలో మార్పులు చూపించటం కాదు, ఈ బయట బాహ్య రూపంలో శరీరంలో మార్పులు కాదు చేయాల్సింది, నీ అంతరంగంలో మార్పులు జరగాలి. మారకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఆయన చీకటి కమ్మక ముందే, ఆయన గాఢంధకారాన్ని కలుగు చేయక ముందే నువ్వు వెలుగులోకి వచ్చే అంటున్నాడు. ఇంకొక మాట చూద్దాం దేవుని పిల్లలారా, ఎంత బాధాకరంగా భయం వేస్తుందో ఈ మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. 32వ అధ్యాయము 7వ వచనం. నేను అండర్లైన్ చేయండి, నేను నిన్ను ఆర్పివేసి ఏం చేస్తాడంటమ్మా? అది కదా పై మాట. ఏం చేస్తాడట? ఆర్పేస్తానంటున్నాడు. ఏంటి? ఎందుకని? వెలగమని చెప్పింది ఆయనే కదా, ఆయన ఆర్పేస్తే ఎలాగా? ఏమండి,
వెలగమని చెప్పింది ఎవరు? దేవుడు. ఆర్పేస్తానంటున్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడు ఎందుకు ఆర్పేస్తానంటున్నాడు? అంతే కదా మరి. వెలగవలసిన నువ్వు, ప్రకాశించవలసిన నువ్వు, అనేకులను బాగు చేయాల్సిన నువ్వు, అనేకులను రక్షించాల్సిన నువ్వు ఆత్మీయంగా ఆరిపోయి చాలా రోజులైంది. ఏమండి, సడన్గా ఆరిపోతారా, అంచెలంచెలుగా ఆరుతారా ఆరిపోయేవాళ్ళు? ఏమండి, సడన్గా ఆరిపోతారా, అంచెలంచెలుగా ఆరిపోతారా? చెప్పండి. సడన్గా ఆరిపోరు. ఇది దీపమేటి అన్న ఆరిపోతాకి, ఊదినన్న ఆరిపోతాకి. అంచెలంచెలుగా ఆరుతుంది. మామూలు దీపం కాదు కదా ఇది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా స్కూల్కి వెళ్ళే పిల్లలండి, వాడు స్కూల్కి వెళ్ళకూడదు అనుకున్నాడు అనుకోండి, వెంటనే చెప్పడాడు. చాలా ప్లాన్ ఉంటుంది వాడికి, చాలా ప్లాన్ ఉంటుంది. ముందు నుంచి వాతావరణం మబ్బులు కనపడతాయి మనకి. వర్షం పడే ముందు మబ్బులు ఎలా కనపడతాయి, వీడు మానేసి ముందు ప్లాన్లు అలా ఉంటాయి వీడికి. ఎరా స్కూల్కి వెళ్ళమంటే తొందరగా లేగడం, ఏం పని చెప్పి చేస్తుంటాడు ఆ టైంలో. వీడికి ప్లాన్ ఉంది లోన. తర్వాత కడుపు నొప్పి వస్తుందంటే నెమ్మదిగా, నడువు నొప్పి వస్తుందంటాడు, తల కళ్ళు నొప్పులు వస్తూ ఉంటాడు. ఇష్టమేక మొత్తానికి అడిగి ఎన్ని ప్లాన్లు వేసినా చిత్తు అయిపోతాయి మన ప్లాన్లు అన్నాడు మానేస్తాడు సడన్గా. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఆరిపోతున్న వాడు కూడా ఎలాగైనా వెంటనే ఆరిపోరాళ్ళు, కొంచెం కొంచెం కనపడుతుంటుంది ఆరిపోవటం. నువ్వు వాక్యానికి, దేవునికి దూరం అవుతున్నావంటే ఆరిపోతున్నావని అర్థం దేవుని పిల్లలారా. అందుకే దేవుడు ఈ మాట బాధ కలిగిందండి. ఏమంటున్నాడండి? 7వ వచనం, నేను నిన్ను ఆర్పివేసి ఆకాశ మండలమును మరుగు చేసేదను, నక్షత్రములను చీకటి కమ్మ చేసేదను, సూర్యుని మబ్బు చేత కప్పెదను. నేను ఆర్పేస్తానంటున్నాడు. వెలగవలసిన నువ్వు వెలగటం లేదు. నేను నిన్ను ఆర్పేస్తాను. ఆయన ఆర్పేశాడంటే నీ జీవితం ఆగిపోయిందని అర్థం. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే నేను అనుకుంటానండి, దేవునిలోకి వచ్చిన తర్వాత నుంచి ఎక్కువగా మనం దేవునికి దగ్గరైపోతూ ఉండాలి. ఈ నక్షత్రాలు ప్రకాశింపకుండా చేసేస్తానంటున్నాడు కదా. ఇప్పుడు ఆకాశంలోనండి ఒక చాలా ఆశ్చర్యకరమైనది ఒకటి ఉంటుందండి. ఈ ఆకాశంలోనే, అంతరిక్షంలోనే కొన్ని భూమి మీద నీటిలో సుడిగుండాలు ఉంటాయి చూసారా? సుడిగుండాలుగా గిరగరా తిరిగి అందరూ ఏదొచ్చినా, పడవగానే ఏదొచ్చినా ముంచేస్తుంది అది సుడిగుండం. అప్పుడప్పుడు సుడిగాలు వేస్తూ ఉంటాయి, టోర్నడోస్. గాలి గిర్రమని తిరుగుతూ అక్కడ ఉన్న అన్ని ఎత్తుకుపోతుంటాయి చూసారా? సుడిగుండం అది. అలాగా ఆకాశంలో కూడా సుడిగుండాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని చీకటి బెలాలు అనేవి ఉన్నాయి. చీకటి బెలాలు దాన్ని ఏమని చెప్పారంటే, శాస్త్రవేత్తలు అయితే కృష్ణ బెలాలు అని పేరు పెట్టారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడంటే, కటిక చీకటి గల బెలములు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, ఆ పదాన్ని ఉపయోగించాడు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 41. మత్తయి సువార్త 13:41. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో ఆటంకములకు 13:41 13:41 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండంలో పడేస్తాడట. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును అన్నాడు కదా. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30వ వచనంలో కూడా చూడండి ఒక్కసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 30. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి తోసివేయుడి. వెలుపటి చీకటిలోనికి తోసివేయండి. అక్కడ ఏముంటాయి? ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అన్నాడు. అంటే ఏంటది? భయంకరమైన గాఢాంధకారం. అది గాఢాంధకారం, కటిక చీకటి గల బెలము అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోధాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, యోధాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా యోధాపత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మరియు
మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి, చూడండి, కటిక చీకటిలో నిత్య పాశములతో వారిని బంధించి ఆయన బంధించి భద్రం చేస్తున్నాడు. అంటే ఒక భయంకరమైన కటిక చీకటి సిద్ధంగా ఉందంటున్నాడు. ఇప్పుడు మీరు ఆకాశంలో చెప్తున్నాను కదండి, నక్షత్రాలు అలా మెలమెల మెరుస్తున్నాయి, బాగుంది. అయితే అంతరిక్షంలో కూడా సుడిగుండాలు ఉంటాయి. సుడిగుండాలు అవి ఏంటంటే బ్లాక్ హోల్స్ అంటారు వాటిని. కృష్ణ బెలాలని, చీకటి బెలములని బైబిల్ పరిభాషలో కటిక చీకటి గల బెలం అన్నాడు దాన్ని. ఇప్పుడు ఈ కటిక చీకటి గల బెలములు అంటే ఏంటో చూస్తారా? స్క్రీన్ మీద చూడండి ఒక్కసారి. అవేంటో ఒక్కసారి చూడండి ఎలా ఉంటాయో. తన వైపుకి తిప్పుకోగలదు. ప్రతి బ్లాక్ హోల్ చుట్టూ ఈవెంట్ హొరైజన్ అనే ఒక ఏరియా ఉంటుంది. ఏదైనా సరే ఈ ఈవెంట్ హొరైజన్ బయట ఉన్నంత వరకు ఇది ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి సుడిగుండాలు, బ్లాక్ హోల్స్, చీకటి బెలములు. ఇవేంటో తెలిసండి? ఇవి ఏంటనుకుంటున్నారు? ఇవి చీకటి బెలాలంటే ఏంటనుకుంటున్నారు? వెలుగుతున్న నక్షత్రాలను ఇవి లాగేసుకుంటాయటండి. బాగా వినండి. వెలుగుతున్న ప్రకాశిస్తున్న నక్షత్రాలు ఏం చేస్తాయటవి? చూడండి, సుడిగుండం వచ్చినప్పుడు పడవల్ని ఎలా ముంచేస్తాయో ప్రకాశిస్తున్న నక్షత్రాలను ఇవి ఏం చేస్తాయట? తనలో కలిపేసుకుంటాయంటే ఇంకెప్పటికి బయటికి రావు అందులోకి వెళ్ళినవి. చాలా ఆశ్చర్యం ఏంటో చెప్పనా అండి? ఈ చీకటి బెలాలంటే ఎవరు అనుకుంటున్నారు? అవి ఒకప్పుడు ప్రకాశించిన నక్షత్రాలే కాలము గడిచే కొలది చీకటి బెలములుగా మారిపోతాయి. చూడండి, అంటే ప్రకాశించాల్సిన నక్షత్రాలే చీకటిగా మారిపోయి వెలుగుతున్న వాటిని కూడా లాగేసుకుంటూ ఉంటాయంటివి. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు మనల్ని అందరూ వెలుగుతున్న నక్షత్రాలం కదా. కొంతమంది ఆల్రెడీ చీకటి అయిపోతారు నక్షత్రాలుగా. ఎలగని నక్షత్రాలు ఎలగవి. ఈ వెలగని నక్షత్రాలు లోకంలోకి వెళ్ళిపోయిన ఈ నక్షత్రాలు ఏం చేస్తాయి? ఆల్రెడీ వెలుగుతున్న నక్షత్రాలనే లాగేసుకుంటూ ఉంటాయి అన్నమాట. చూసారా? చివరికి ఎక్కడ తేలుతాయి ఇవన్నీ? కటిక చీకటి గల బెలములో. చదువు నాన్న 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములో తోసేసి, ఇదిగోండి కటిక చీకటి గల బెలం, కటిక చీకటి గల బెలం. కృష్ణ బెలం అంటున్నారు, చీకటి బెలాలు అంటున్నారు. కానీ దేవుడు చెబుతున్న ఈ బెలములేంటో తెలుసా? వెలగవలసిన నువ్వు ఆరిపోతున్నావా? నీ మాటల వల్ల ఎవరినన్నా వెలిగిస్తున్నావా? నీ చేతల వల్ల ఎవరినన్నా వెలిగిస్తున్నావా? నీ క్రియల వల్ల ఎవరినన్నా వెలిగిస్తున్నావా? నీ బ్రతుకు వలన ఎవరినైనా వెలిగించావా? ఒక్కడన్నా ఏమండి, చచ్చిపోక ముందే నీకు టార్గెట్ ఒకటి ఉండాలి. నా జీవితంలో 10 మందినైనా మార్చాలి, 100 మందినైనా మార్చాలి, కొందరినైనా మార్చాలి. అగ్నిలోకి వెళ్ళిపోతున్న వారిని, ఆ కటిక చీకటి గల బెలములోకి వెళ్ళిపోతున్న వారిని నేను కాపాడాలనుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ప్రకాశించే నక్షత్రంగా ఉండవలసిన దేవదూత చీకటి సామ్రాజ్యాది నేతగా, అపవాదిగా, సాతానుగా మారిపోయింది. దీని పని ఏంటంటే వెలుగుతున్న వారిని లాగేసుకోవటం. దీని పని వెలుగుతున్న వారిని లాగేసుకోవటం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్ముకున్న నువ్వు ఎంత గొప్పవాడివో దేవుని దృష్టిలో మీకు అర్థమైతే మంచిది. దేవుని పిల్లలారా, మీకు అర్థం అవ్వాలి. మనిషి ఎప్పుడు కూడా ఆరిపోకూడదండి. మిమ్మల్ని మాట్లాడుతాను, మనం ప్రకాశిస్తున్నామా, ఆరిపోయామా? అమ్మా, మనం ప్రకాశిస్తున్నామా, ఆరిపోయామా? వెరీ గుడ్ అండి, చక్కగా మాట్లాడతలేదు ఎవరని. అమ్మా, మీకు అర్థమయ్యే మాట్లాడతలేదని నాకు అర్థమైంది. ఎప్పుడు కూడా తప్పు చేయడానికి 100 రకాలుగా ఆలోచించాలి. చాలామందిని చూస్తుంటాను నేను, వాళ్ళు ఆరిపోతారండి, 10 మందిని ఆరిపోతుంటారు. అదే మనుషులు కానీ అర్థం అవ్వదు. కరోనా కాలంలో చూడండి, ఒకడు అంటించి 10 మందికి అంటించేసి చూడాడు. ఒకడు అంటుకుపోయి రోడ్ మొత్తం తిరిగేదే అందరికీ అంటించడమే. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అండి చాలా భయపడ్డారు వీడియోలు గట్రా చూసి. ఇక రెండోసారి వచ్చిన వాళ్ళు అందరూ బయటే ఉన్నారు, రాని వాళ్ళు అందరూ లోపల ఉండేవారు.
ఏ మెడికల్ షాప్ దగ్గర డాక్టర్లు కూడా చేశారు. డాక్టర్లు కూడా చేశారు. ఎంతమంది డాక్టర్లు చచ్చిపోయారండి, ఎంతమంది నర్సులు చనిపోయారండి. పాపం వీళ్ళకి వెలిగించలేక వాళ్ళు ఆరిపోయారు. ఈరోజు మన సంగతి చూడండి, ఎన్నెన్నో మాటలు వింటాం మనం. మొత్తం చిత్తు అయిపోతాయి మన దగ్గర, మారరు. చెప్పిన వాళ్ళు చచ్చిపోతారు, కానీ మన బ్రతుకుల్లో పాపం చచ్చిపోవటం లేదు దేవుని పిల్లలరా. అండి షోరూమ్కి వెళ్తూ ఉంటారు, బంగారం షోరూమ్ కానీ ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు షోరూమ్కి వెళ్తా కింద పైన మొత్తాన్ని తిరిగేస్తారండి ఫ్లోర్లోని. అండి ఎప్పుడైనా బంగారం చూస్తున్నప్పుడు ఇలా మెడలో పెట్టుకుని బాగుందో లేదో అద్దంలో కూడా చూసుకుంటూ ఉంటారు కదా. మరి ఎవరన్నా దొంగతనం చేస్తారా? దాన్ని చేస్తారా? చెప్పాలి మీరు. సూపర్ మార్కెట్లో చేయరు, బంగారం షాప్లో కూడా చేయరు. ఎందుకు చేయరు చెప్పండి? ఎందుకు సర్వసాధారణంగా దొంగతనం చేయరు? ఎందుకు చేయరు మీరు చెప్పాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి. నీ చుట్టుపక్కల ఎవడో లేడు చూపించేవాడు, కానీ సీక్రెట్ కన్నోడు చూస్తుంది నిన్ను. అమ్మో బయట గేట్ దగ్గర వస్తారండి, నమస్కారం అన్నప్పటికీ ఒకసారి ఆగంటకి ఏమైనా ఉండొద్దు అక్కడ. నీ దగ్గర ఏదో ఉండకూడదు ఉంది, ఆగిపోవాలి నువ్వు. సీసీ కెమెరాలో చూస్తున్నారని తెలిసిపోయి దొంగతనం కూడా చెయ్యకూడదని చాలా, ఆ వెళ్ళిన మనిషి దొంగ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు అక్కడ. ఎందుకు? సీసీ కెమెరా చూస్తుందని. మరి సీసీ కెమెరాల కంటే గొప్పవాడు మన కన్న తండ్రి. ఆయన చూస్తున్నాడని ఈ భూమి మీద మానేస్తున్నావా ఏదన్నా చెప్పండి? ఆయన చూస్తున్నాడన్న భయం ఉందా? లేదు. మనం చేసే పనులకు బట్టి అర్థమవుతుంది నువ్వు అసలు భయం లేదని ఆయనకి తెలిసిపోతుంది దేవుని పిల్లలారా. అందుకే నిన్ను సూర్యుని వలె ప్రకాశించాలనుకున్నాడు. నిన్ను సూర్యుడు ఎంత ఇంపార్టెంటో, సూర్యుడు ఎంత ముఖ్యమైన వాడో ఈ లోకానికి నిన్ను అంత గొప్పవాడిగా చూడాలనుకున్నాడు నిన్ను ఆయన. నీతి సూర్యుడైన యేసు ప్రభు ఒకరోజు కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూముకు వచ్చిన తర్వాత అప్పటి వరకు చీకటితో అలుముకున్న హృదయం చీకటితో నిండిపోయిన ఒక జక్కయ్య మేడి చెట్టు మీద కనపడుతున్నాడు. అందరూ పాపాత్ముడు, దుర్మార్గుడు, వడ్డీల వ్యాపారి, పాలన అనుకుంటున్నారు. అందరూ అతన్ని దుష్టుడును, పాపాత్ముడు అనుకుంటున్నారు. జక్కయ్య వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీ ఇంటికి రక్షణ. వెలిగిపోతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా, వెలిగిపోతున్నాడండి. నీతి సూర్యుడు వెలిగిస్తున్నాడు. అదుగో జక్కయ్యని వెలిగించాడు. వెలిగిపోయిన అతను ఏం చేశాడు తెలుసా? వెలుగుతున్న అతను భూమి కిందకు వచ్చాడు చెట్టు దిగి. నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను ప్రభువా. ఎవరేమన్నారు అతన్ని? ఎవరేమన్నారు? మిగిలిన సగం ఎవరి దగ్గర అన్యాయంగా ఒక వంతు తీసుకున్నానో ఒక్కొక్కరికి 4 వంతులు చొప్పున ఇచ్చేస్తాను ప్రభువా. ఎవరేమన్నారయ్యా నిన్ను? ఎవరేమన్నారయ్యా అంటే వెలుగు ఉదయిస్తుందని అర్థమయ్యేసరికి అతని లోపల ఉన్న చీకటిని తొలగించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, చీకటిని తొలగించుకుంటున్నాడండి. అద్భుతమైన సూర్యుని వలె మారిపోతున్నాడు జక్కయ్య. అలాగే ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ దగ్గరికి అందరూ రాళ్ళు పట్టుకుని తరుముకుంటూ ప్రభువారి దగ్గర తీసుకొచ్చి పడేశారు. ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. రాళ్లతో కొట్టి చంపాలనే చట్టం అయితే మాకు తెలుసు, చెప్పు నువ్వేం చెప్తావు చెప్పు అంటున్నారు ప్రభువుని. ఆయన పట్టించుకోలేదు. మళ్ళీ అడుగుతున్నారు, బలవంతం చేసి ఎవయ్యా మాట్లాడవా అని అడుగుతున్నారు. అప్పుడు అన్నాడు, ఈమె పాపం చేసింది కదా, చీకటితో నిండిపోయింది కదా, ఓకే, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి అనగానే ఈ కృష్ణ బెలాలు, చీకటి బెలాలన్నీ వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళింది. ఇవన్నీ ఆరిపోయి ఇవన్నీ. మరి ఆమెను పట్టుకొచ్చారు. మరి ఆయనేడి? ఆడు కూడా రాయట్టుకుని వచ్చి ఉంటాడు అక్కడికి. చూశారండి వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి. అందరూ కూడా ఎలాంటి వాళ్ళు అన్నమాట, ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళే అన్నమాట వాళ్ళందరూ. రాయి పెట్టి కొట్టే అర్హత లేదు వాళ్ళకి. వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నీతి సూర్యుడు మాట్లాడుతున్నాడమ్మా, ఎవ్వరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. లేదు ప్రభువా. అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపము చెయ్యకమ్మా, చెయ్యొద్దు. మళ్ళీ పాపము చేసినట్టుగా ఆమె గురించి ఎక్కడా లేదండి. నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోండి. ఇక్కడ వెలగాలి నువ్వు, ఇక్కడ వెలిగితే, ఇక్కడ నీ వెలుగును ప్రకాశింపచేయి. నువ్వు ఉండేది కొద్ది దినాలే, పట్టుకుని రాలిపోతావు ఒకరోజు. కానీ ఎక్కడికి వెళ్ళిపోతావో ఆలోచించు ఒక్కసారి.
ఎక్కడికి వెళ్ళిపోతావు? నీతిమంతులు వేషాన్ని ధరించుకోవద్దండి. మనం నీతిమంతులుగా ఎలాగైతే భక్తులు వారు వెలుగుతూ 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 ఎలా ఎలా ఆరిపోయారో, వాళ్ళ జీవితాలు అలా ముగిసిపోయాయో, మనం కూడా ఒకరోజు ఈ లోకంలో అలా మారిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, భక్తుల్ని చూస్తుంటే ఎంత ఆనందం కలుగుతుంది అంటే, మరణానికి ఎదురెళ్తున్నారండి ఓ మహానుభావులు. మరణానికి ఎదురెళ్తున్నారు. మరణానికి అగ్నిగుండంలో వేసేస్తానన్న భయం లేదు వాళ్ళకి. ఈ జీవితం చచ్చిపోయినా పర్వాలేదనిపించింది. దేవుని పిల్లలారా, వాళ్ళందరికీ పర్వాలేదనిపించింది. ఈ నామమును గురించి మీరెంత మాత్రమో ప్రకటించొద్దు అన్నప్పుడు, మేము చావనైనా చచ్చిపోతాము, కానీ ఆ నామమును గురించి ప్రకటించకుండా మేము ఉండలేము. మా వల్ల కదయ్యా, నువ్వు చంపే మమ్మల్ని చంపే. ఏం భక్తండి వీళ్ళది. అనంతమైన లోకంలో నీ కన్న తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన నువ్వు వెలుగుతూ ఉండు, మరణించేంత వరకు వెలుగు సోదరా, వెలుగు సోదరి, నువ్వు ప్రకాశించమ్మా. ఎంతమంది నాశనమైపోతున్నారమ్మా లోకంలో. నీ మౌనం ప్రమాదం, నువ్వు నిశ్శబ్దంగా ఉంటే చాలా ప్రమాదం. 100 మంది, వందల వేల మంది, లక్షల మంది రాలిపోతున్నారు. నువ్వు ప్రకాశించాలి. బతికినంత కాలం వెలుగుతూ, అనేక మందిని వెలిగిస్తూ, దేవుని కొరకు మండుతూ ఒకరోజు ఈ కట్టే కాలిపోవాలి, ఈ జీవితం ముగించబడాలి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక పెన్నును దేవుడు కలిగించాడు. ఒక పెన్నును తయారు చేసిన